సాయం చేసే గుణమున్న వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుసు కాబట్టి. డబ్బు ఉన్న వారి దగ్గర సాయం చేసే గుణం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మనిషి విలువ తెలియదు కాబట్టి. అప్పట్లో కూటి కోసం కోటి విద్యలు ఉండేవి, ఇప్పుడు కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. ఈ లోకంలో బ్రతకడానికి డబ్బులు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే అది తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టాల్లోకి నెట్టివేసిన కట్టుకున్నది ఒక్కతే, కాటికైన పోదాం పద అంటుంది. శ్రమ, సమయం, ఆత్మవిశ్వాసం ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని వదిలేసినా విజయం కష్టమవుతుంది. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్ట సుఖాలు చెవి చూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు, ఎందుకంటే ఏవి శాశ్వతం కావు కాబట్టి. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు, అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన మానుకోండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠం నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. ప్రస్తుత కాలంలో మంచి పెళ్లిళ్ళు అంటే అందంగా ఉండే అమ్మాయి, మరి మంచిగా సంపాదించే అబ్బాయి. ఎల్లప్పుడూ తల్లిదండ్రులు మనకు ఏం చేశారు అన్నది కాదు, అసలు వాళ్లకు మనం ఏం చేశామని ప్రశ్నించుకుంటే వాళ్లకంటే గొప్పగా ఎవరు కనిపించరు. ఏదైనా సరే మనది కాదని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదని తెలిసాక ఆశపడటం అవివేకం. తన లోపాలను సరిదిద్దుకోకుండా ఇతరుల లోపాలను ఎత్తి చూపడమే మనిషికి ఉండే అతిపెద్ద లోపం.